కాలి మడమ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపారు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందే ఫిట్నెస్ సాధిస్తా, అందుకోసం చాలా కష్టపడుతున్నా. కాలి మడమ పూర్తిగా 90 డిగ్రీల కోణంలో తిరగబడటం నాకు చాలా నొప్పిని కలిగించింది. కాలి పైభాగం మడమ పటిష్టంగా మారేలా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మ్యాచ్ లో కాలి మడమ మలుచుకుపోవడం దురదృష్టకరమని అన్నారు. సిడ్నీలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునేందుకు గాల్లో ఎగిరాను. కిందికి వాలే సమయంలో నా కాలి మడమ పూర్తిగా తిరగబడిన సమయంలో అదే కాలుపై నా శరీర బరువంతా వాలింది. రెండో టౌన్ ఆడేందుకు నన్ను సిద్ధం చేయాలని జట్టు ఫిజియోలు ప్రయత్నించారు. ఆ సమయంలో నా కాలి మడమ మరింత వాచి నొప్పిని పెంచింది అని షా అన్నారు. దీంతో భారత్ తిరిగి వచ్చి గాయానికి చికిత్స తీసుకున్నాను. ఆస్ట్రేలియాలో సవాల్ విసిరే పరిస్థితుల్లో ఆడటం నాకిష్టం. అక్కడి బౌన్స్ ని నేను ఇష్టపడతా. అయితే అక్కడ టెస్ట్ సిరీస్ ఆడకపోవడం నిరాశను కలిగించింది. భారత్ టెస్ట్ సిరీస్ గెలిచేందుకు సంతోషంగా ఉంది. ఇంతకన్నా జరిగే మంచి ఏముంది అని పృథ్వీ షా అన్నారు. ఐపీఎల్ లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన 4 రోజుల వార్మప్ మ్యాచ్ లో ఓ క్యాచ్ అందుకోబోయి పృథ్వీ షా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకొని భారత్ కు తిరిగి వచ్చేశాడు.